హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇది మేజర్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ది బిగ్గెస్ట్ అప్డేట్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాలర్ ఎగరేసుకునే టైం రానే వచ్చేసింది. సో ఆ టైం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఫేక్ అని ఎందుకు అంటున్నాను అనేసి ఇన్ డీటెయిలింగ్లోకి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడతాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఆల్రెడీ గత 2 years బ్యాక్ అనుకుంటాను, ఓజీ సినిమా వచ్చేసి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అంటే అప్పటిదాకా అత్తారింటికి దారేది తర్వాత అండ్ గోపాల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆ రేంజ్ హిట్స్ అనేవి ఏవి లేవు. అప్పుడు ఎప్పుడో గబ్బర్ సింగ్, ఆ తర్వాత అత్తారింటి దారేది, ఆ తర్వాత కొంచెం పర్లేదురా అనిపించింది గోపాల. దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ని, ఆయన క్రేజ్ని, మళ్ళీ ఆయన థియేటర్లో చేసే ఒక ఫ్యాన్స్ గోల్ ఉంటుంది కదా, ఆ గోలని క్రియేట్ చేసింది ఏంట్రా అంటే ఓజీ. సో ఆ ఓజీకి మళ్ళీ సీక్వెల్ రాబోతుంది అంటే ఎవరికి ఎగ్జైట్ ఉండదు చెప్పండి? ఎందుకంటే ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలా ఉంటుంది అది ఓజీ. సో ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీ, అంటే ముంబై బ్యాక్డ్రాప్లో అండ్ మాఫియా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ డిజైన్ చేసిన స్టోరీ ఓజీ. సో ఆ ఓజీకి సంబంధించి సీక్వెల్ అయితే ప్లాన్ చేశారు. సో ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్. ఏది? ఓజీ సినిమాకి పార్ట్ 2 అనేది ఉంటుంది అనేసి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్ గారు వీళ్ళిద్దరు కలిసి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఎక్కడ ఇచ్చాడ్రా, ఎలా ఇచ్చాడ్రా అంటే, వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు అండ్ ముంబైలో సో ఒక మీటింగ్లో వాళ్ళిద్దరు కలిసిన తర్వాత అండ్ ఓజీ గురించి డిస్కషన్ చేసి అండ్ ఓజీ పార్ట్ 2 కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి, అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి 300 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టిందో సినిమా, సో మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేద్దామని చెప్పేసి ఓజీ పార్ట్ 2కి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు. సో ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్. అండ్ ప్రజెంట్ సుజిత్ గారు ఓజీ సినిమా డైరెక్ట్ చేయాలి, ఎందుకంటే పార్ట్ 1 ఆయన చేశారు కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 కూడా ఆయన చేయాలి. కానీ సుజిత్ గారు ఆల్రెడీ నాని గారు హీరోగా బ్లడీ రోమియో అనేసి ఆల్రెడీ మనం గ్లింపింగ్ వీడియో ఒకటి చూసాం, అంటే టైటిల్ రివీలింగ్ వీడియో. లైక్ ఆయన కుకింగ్ చేస్తూ నాని గారు ఒక యానిమేషన్ రూపంలో మనం చూసాం. సో మరి ఓజీ ఎప్పుడు చేస్తారు, అది అంటే బ్లడీ రోమియో ఎప్పుడు చేస్తారా అనే డౌట్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఓజీ సెట్స్ మీదకి వస్తే మాత్రం బ్లడీ రోమియో అనేది కొంచెం బ్రేక్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నాని గారికి ప్యారడైజ్ మూవీ ఉంది ప్రజెంట్. సో దాన్ని మళ్ళీ అక్కడ ఆపేసి ఇక్కడ చేయాలంటే కష్టం కదా. సో దాని దిశగానే బ్లడీ రోమియో గ్యాప్ వస్తుంది అండ్ ఓజీ పార్ట్ 2 అనేది సెట్స్ మీదకి అతి త్వరలో రాబోతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఓజీ సినిమా గురించి అని చెప్పాను కదా, ఓజీ పార్ట్ 2లో ప్రభాస్ కూడా ఉన్నారు అని చెప్పేసి విడిగా తమ్నైల్స్ పెట్టేసి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు భయ్య. అంటే ఓజీ పార్ట్ 1లో ఏదైతే సాహో సినిమాకి సంబంధించిన క్యారెక్టర్ ఉందో ప్రభాస్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ సంబంధించి కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చారు. సో దానికి దీనికి కనెక్షన్ ఉంది. అంటే ఓజీ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగే ముంబై స్టోరీ అండ్ సాహో కూడా ముంబైలో జరిగే స్టోరీ, దానికి దీనికి సింకింగ్ అనేది ఉంది. అది పాస్ట్, ఇది ప్రజెంట్ అన్నట్టు చూపించారు. ఓజీ పార్ట్ 2లో ప్రభాస్ గారు ఉంటున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరు గంటలు మాట్లాడుతున్నారు. స్వయంగా నేనే చూసాను ఆ వీడియోస్, అప్డేట్ వీడియోస్. సో ఫైనల్గా నేనేమంటాను అంటే, ఇప్పుడు ఓజీ పార్ట్ 2 గురించి సుజిత్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా అప్డేట్స్ ఇచ్చారో అఫీషియల్గా, అండ్ ఆ మూవీ అంటే ఓజీ పార్ట్ 2లో ప్రభాస్ గారు ఉన్నారు అనే అప్డేట్ కూడా అఫీషియల్గా రావాలి. అది వచ్చిన తర్వాతనే మనం ఒక క్లియరెన్స్ చేసుకోవాలి. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ ఉంచేసుకొని అనాలిసిస్ థింక్ చేసి నిజంగా పార్ట్ 2లో ప్రభాస్ గారు ఉన్నారు ఓజీ పార్ట్ 2లో అంటే అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సో మీరేమంటారు కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఓజీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు భయ్య, ఓజీ పార్ట్ 2 కోసం కింద కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా నాకు తెలిసి ప్రభాస్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అంటే వాళ్ళు ఏదైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో దాని కింద కామెంట్స్ విపరీతంగా వేసేసి ఉంటారు. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్కి కామెంట్ చూశాను, అరే ప్రభాస్ గారు ఇప్పుడు ఆల్రెడీ అన్ని మూవీస్లో బిజీగా ఉన్నారు, ఇప్పుడు ఓజీకి టైం ఇచ్చేంత ఉందా? ఒకవేళ ఉన్నా కానీ మల్టీ స్టార్ని పెట్టి చేయాలి అంటే అది వేరే లెవెల్ ఉండాలి
అంటే ఒక త్రిబులర్ లాంటి కథ ఉండాలనేసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన అంటే ఆపోజిట్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేసిన వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు అన్నమాట ఆడియన్స్. సో ఈ ఫేక్ న్యూస్ని అసలు నమ్మకండి. నాకైతే 99% అస్సలకి హోప్ అయితే లేదు వీళ్ళిద్దరు కలిసి ఒక కాంబినేషన్లో ఓజీ పార్ట్ 2 వస్తుంది అనేసి. అంటే మిగతా మూవీస్ ఏదైనా చేయొచ్చు, చేస్తే, కానీ ఓజీ అండ్ సాహో ఈ రెండుకి సంబంధించి కనెక్టివిటీ ఉన్నా కూడా, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళిద్దరు కలిసి చేసే అవకాశాలు అయితే లేవు భయ్య, ఇదైతే క్లియర్. ఒకవేళ ఉంటే అఫీషియల్గా టీం నుంచి అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, మీరు క్రియేట్ చేయకండి వ్యూస్ కోసం దయచేసి. సో ఓజీ పార్ట్ 2 అయితే మాత్రం అఫీషియల్గా అనౌన్స్ జరిగింది. అండ్ సాహోకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదంటే సాహో మూవీలో ఉన్న ప్రభాస్ గారు అండ్ ఓజీలో చేస్తున్నారని ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు కాబట్టి మనం దానికి కనెక్ట్ అవ్వద్దు, అవసరం లేదు. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా చాలా డిస్కషన్స్ ఉన్నాయి భయ్య, ఎందుకంటే సినిమాల గురించి, అంటే సినిమా ఇండస్ట్రీలో దాని గురించి కొన్ని నేను చేయాలి, డిస్కషన్స్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు కొన్ని తెలుసు, నేను చూశాను, కొన్ని ఆల్రెడీ బయటకు వస్తున్నాయి టాక్స్. వాటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా మాట్లాడాలి. ఇంకా టైం ఉంది, ఆ టైంలో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేటర్స్ కూడా మీకు ఏమైనా కావాలి అంటే, ఒకవేళ మీకు ఏదైనా అప్డేట్ తెలిసింది అనుకోండి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. ఆ కామెంట్కి ఒకవేళ అది వర్తబుల్ కామెంట్ అనిపిస్తే తప్పకుండా వీడియోస్ అయితే దాని మీద దింపుతాను. ఆ కామెంట్స్ మీద మీరు చెప్పే ఒక టాపిక్ మీద మీ ఆడియన్స్గా మీ అభిప్రాయాన్ని. సో బ్రో ఇది ఈ విధంగా జరుగుతుంది కదా, ఇది ఈ విధంగా ఉంది కదా, మరి దీని గురించి ఇలా నడుస్తుంది, ఇలా సో అని చెప్పేసి మీరు కామెంట్ చేశారనుకోండి, తప్పకుండా నేను రిప్లై వీడియో కానీ కామెంట్ కానీ దింపుతాను. అది వర్త్ అనుకోండి వీడియో దింపుతాను, అది వర్త్ కాలేదనుకోండి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ యూట్యూబ్లో కామెంట్ చేయలేకపోయినా కూడా ఇన్స్టా ఉందండి, జిగేల్ రాజా అని మీరు ఇన్స్టాలోకి వెళ్ళి సెర్చ్ చేశారంటే మన ఇన్స్టా ఐడియా వస్తుంది. సేమ్ ఇదే లోగో అక్కడ కూడా ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్ ఇక్కడ ఏదైతే ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తానో అక్కడ అవే షార్ట్ వీడియోస్ దింపుతాను. సో క్లారిటీగా క్లియర్గా మీరు నాతో డిస్కస్ చేయాలి అనుకుంటే అక్కడైనా కామెంట్ చేయొచ్చు, ఇక్కడైనా కామెంట్ చేయొచ్చు. సో ఈ అప్డేట్ ఎలా అనిపించింది భయ్య? అండ్ ప్రభాస్ గారు మూవీస్ లైన్ పెట్టుకొని ఉన్నాయి. అండ్ ప్యారడైజ్ మూవీ అయితే మాత్రం ఇక చెప్పనసక్యం కాదు, అది పోతూనే ఉంది, ముందుకు పోతూనే ఉంది. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారో ఏంటో తెలియట్లేదు. అండ్ ఈ మంత్లో లెలిన్ మూవీ ఉంది, అలాగే త్రిమూర్తులు మూవీ ఉంది. త్రిమూర్తులు మూవీ ట్రైలర్ కూడా కొంచెం ఎగ్జైట్ చేసింది. సో చూద్దాం, చాలా మూవీస్ ఉన్నాయి ఈ మధ్యలో వచ్చే మూవీస్, రివ్యూస్ అన్ని కూడా, మూవీస్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన వస్తున్న గణసింబల్ పైన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చాలా మంది ఏమన్నారంటే అరే ఎన్నిసార్లు చెప్తారా సబ్స్క్రైబ్ అనేసి. మీరు చెప్తూ ఉంటేనే కదా, మీకు గుర్తు చేస్తుంటేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. కింద తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి ప్లీజ్. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.